నేను కూడా నాకు లేట్ అయింది. నెక్స్ట్ మంత్ తప్పకుండా వచ్చింది. అదే పొనాలు రాగలేదా వేరే వేరే మంది వచ్చిన కామేశ్వరో వై సర్వనో దదాతో కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం రాజాదిరాజాయ ప్రసయ్య సాహిరే నమో వయం వై శ్రవణాయ గురుమహే శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయు ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్పురో నమః. బ్రహ్మత్వం ప్రజాపతిః త్వం తదా భావో జ్యోతిరసోమృతం బ్రహ్మభోర్భువస్వరో ఈశాన సర్వవిద్యానాం ఈశ్వర సర్వభూతానాం పదనం ధ్యాయ సర్వవిఘ్నోపశాంతయే అగజాననవత్మార్గం గజానన మహర్షం అనేకదంతం భక్తానం ఏకదంతముపాస్మయే. ఓం మన్నాదో శ్రీజగన్నాథో గురో శ్రీజగగురో మహాత్మా ససాససాన్ ప్రగతపంచమానః ప్రపంచలో ఆవేశ విశ్వకర్మామత సాహిత్యాయ దానావిలా యదయామి ఆవాహయామి యాసర్పయామి హస్తయోః సమర్పయామి భాగవతే శుద్ధాత్మనియం సమర్పయామి యా పుష్పనే ప్రహస్పతి మృదురాచార్యం వదాః. ఓం హిరణ్యవర్ణాం రణీపుణ్ణాదరసరదాం చంద్రాం హిరణ్మయం లక్ష్మీం రాఘవేయం దేవీమపమయే శ్రీమాయే సదాం కాంభోస్ఫిరాహిరణ్యరాగారమాత్రం దత్తీం దుర్గాం దర్పకిం అగ్నిష్టం పద్మవర్ణాం రాభిహోమి ఉభయమా రాజపుత్రోస్త్రాస్మిం దీముచంద్రాభి శుద్ధిపాత్రాం దేవాం నవాజాం ఇపుష్టాంగరీశరీం ఆరాజాయ నమః. ఓం సద్బ్రహ్మ అంతఃచరణ భోగేశో ప్రభాయామి విశ్వమూర్తిశో తపోజోతిషో బ్రహ్మభోర్భువస్వరో ఈశాన సర్వవిద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాణ్యే వసుధలాయుధాక్షి విశ్వప్రియే విశ్వమనోరగౌళి తత్పాదవశం మయి సంధి. ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయుః ఓం ధ్రువంద్రచాగ్నిచాస్కందాయతాం ధ్రువం ధ్రువం ఓం ధ్రువం తేరాజావరో ఓం ధ్రువం తేరాజావరో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం తేరాజాగ్నిచాస్కందాయతాం ధ్రువం ధ్రువం. ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయుః ఓం తదాత్మా గౌరీవారిణామంతరిక్షామహిత్వా నమస్తే దేవ్యే దేగ్నిమన్నాదమన్నాదః ఆజంగూః కృష్ణచక్రవీరసనమణపురః ఇతరయంచ ప్రవాస్వాః గణపనాదమన్నాదః ఆజంగూః కృష్ణచక్రవీరసనమాసనపురః ఇతరయంచ ప్రయస్వాః. తపస్రాం దేవీ దేవతాయ నమో నమః భూదేవి దేవతాయ నమో నమః. ఓం భూమిర్భూమ్న గౌరీవారిణామంతరిక్షామహిత్వా ఉపస్థే దేవ్యే దేగ్నిమన్నాదమన్నాదః ఆజంగూః. శ్రీధర్ గారికి అందరు కూడా పేరు పేరున స్వాగతం. మిగతా కౌన్సిలర్లకి మాజీ చైర్మన్లకి గౌరవ ఈపీహెచ్ గారికి డిఈ గారికి అందరూ కూడా పేరు పేరున స్వాగతం. పేరు రావాల్సిన కూడా జరుగుతుంది. బీజేపీ సంబంధించి అధ్యక్షుడు దీనికి సంబంధించి అమృత్ ఇక్కడ కౌన్సిల్ ఇక్కడ కౌన్సిలర్స్ అందరూ వేదికపై రావాల్సిందిగా కోరడం జరుగుతుంది. గౌరవ ఎమ్మెల్యే గారిని తదుపరి ప్రోగ్రాం జగిత్యాల
పట్టణానికి సంబంధించి ఈ స్థాయిలో మంచినీటి సదుపాయాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచనతోటి 38 కోట్ల 60 రూపాయలు 60 లక్షల నిధులు మంజూరు చేయించడం జరిగింది. ఈరోజు అమృత్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఏర్పాటు చేస్తున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన గౌరవనీయులు పార్లమెంటు సభ్యులు గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి అడ్వాల జ్యోతి గారికి, వైస్ చైర్మన్ శ్రీనివాస్ గారికి, మాజీ మున్సిపల్ చైర్మన్లు శ్రీ గిరినాభకృష్ణ గారికి, బోవి శ్రావణ్ గారికి, భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు సత్యనారాయణరావు గారికి, గౌరవ కౌన్సిలర్స్, పట్టణ ప్రముఖులకు, గౌరవ మున్సిపల్ కమిషనర్ గారికి, ఇంజనీరింగ్ అధికారులకు, ఈ గారికి, అధికారులకు, వివిధ హోదాల్లోని అధికారులందరికీ, పాత్రికేయులు, నేను ఈ సందర్భంలో ఎంపీ గారికి స్వాగతం తెలియజేస్తూ, జగిత్యాల పట్టణానికి గతంలో మిషన్ భగీరథలో భాగంగా దాదాపు 30 కోట్లతోటి నిధులు మంజూరై వివిధ ప్రాంతాల్లో నీళ్ళ ట్యాంకులు కట్టడం కావచ్చు, పైప్ లైన్లు కూడా వేయడం జరిగింది. దానివల్లనే ఈరోజు ధర్మ సముద్రం నుంచి దరూర్ క్యాంపులో చాలా సంవత్సరాలు నిరుపయోగంగా ఉన్న వాటర్ ట్యాంక్, అక్కడి నుంచి మనం పైప్ లైన్ వేసుకొని ఇక్కడ ఈ వాటర్ ట్యాంక్ ఎక్కిస్తే ఈరోజు సాయిబాబా గుడి ఆ ప్రాంతానికి నీళ్ళు వస్తూ ఉన్నాయి. మా తమ్ముడు అల్లేసాగర్ ఇక్కడ కౌన్సిలర్గా ఉన్నారు. ఆ ప్రాంతంలో ఉమాశంకర్ గార్డెన్ అంత పురాతనమైనది, డాక్టర్ శంకర్ గారి ఇల్లు ఆ ఏరియాలో నీళ్ళ చుక్కలేని పరిస్థితి. ఆ పక్కనే కొత్తగా అభివృద్ధి అవుతున్న ప్రాంతం, ఎన్నో అపార్ట్మెంట్స్ అవన్నీ కూడా ఉండే, ఇవన్నీ కూడా ఈరోజు నీటి సౌకర్యం ఏర్పడ్డది. ఎన్ని డబ్బులు వెచ్చించినా కానీ మరి రాని సందర్భంలో కేంద్ర ప్రభుత్వం హర్ ఘర్ జల్ పథకం తీసుకొని ఈరోజు మళ్ళీ కూడా నిధులు మంజూరు చేసినందుకు నేను చొరవ తీసుకున్న గౌరవ ఎంపీ గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. వారిని కొన్ని విషయాలు కోరుతూ, మరి జగిత్యాల పట్టణం బాగా విస్తరిస్తూ ఉన్నది. దాంట్లో భాగంగా జగిత్యాల అర్బన్ హౌసింగ్ కాలనీ అనేది అత్యంత పెద్దది. ఇప్పుడు అది అంతకుముందు ఇంద్రమ్మ కాలనీ అని కేసీఆర్ కాలనీ పెట్టినా, అక్కడ కూడా 4520 ఇళ్ళకు కూడా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన నుంచి కూడా నిధులు ఇచ్చారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే కొన్ని విషయాలు మనం ఆగేటి కావు, ఉన్న విషయాలు మాట్లాడుకోవాలి. మనం పనిచేసిన వాళ్ళని మెచ్చుకుంటే రేపటి మళ్ళీ మనకు చేస్తారు. మరి ఈ సందర్భాల్లో మేము కూడా కొన్ని కార్యక్రమాలు చేస్తూ అది పట్టణంలో విలీనం చేయాల్సిన అవసరం ఉంది. మాస్టర్ ప్లాన్ చేస్తామన్న సందర్భంలో రకరకాల రాజకీయ ఒత్తిళ్ళు వచ్చినాయి, ఆపినాం. జగిత్యాల పట్టణంలో 14 జోన్లు క్లియర్ చేసుకున్నాం. రాష్ట్రంలో ఎక్కడ కూడా జరగలేదు. ఇక్కడ అది ఈ కౌన్సిల్లో తీర్మానం పెట్టి, ఎందుకంటే దాదాపు 20,000 జనాభా పోతుంది జగిత్యాల పట్టణ పేద ప్రజలు. అయితే అక్కడ ఈ డబ్బులు వినియోగించుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుందని ఈ గారు చెప్పారు. ఐ విల్ ట్రై మై బెస్ట్. నేను గౌరవ పార్లమెంట్ సభ్యులు కూడా కైండ్లీ యూజ్ యువర్ గుడ్ ఆఫీసెస్ దాంట్లో, ఎందుకంటే ఈ పట్టణ పేద ప్రజలే అక్కడ ఉంటారు కాబట్టి. ఇప్పటికే మొన్న కూడా 14 కోట్లు మంజూరు చేయించడం ఈ ప్రభుత్వం వచ్చినాక రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి వాటర్ ట్యాంక్ అయింది, నీళ్ళు అవుతున్నాయి. ఇంకా కూడా ఇందులో కొంత సేవింగ్ వస్తుంది. దాదాపు 35 కిలోమీటర్లు అంటే 35,000 మీటర్లు పైప్ లైన్ వచ్చింది మనకు. అంత అవసరం పడదు. సో ఇది అక్కడ వేసేలాగా కూడా నా వంతుగా జ్ఞాపకం చేస్తా, వారిని కూడా ప్రయత్నం చేయాలని కోరుతూ, మరి మా మున్సిపల్ చైర్మన్ గారు కూడా కొన్ని కోరికలు కోరుతారు. అట్లాంటి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏదన్నా కానీ మీరు దయచేసి చేయాలని చెప్పి నేను తెలియజేస్తూ, వారికి అత్యంత ముఖ్యమైన మీటింగ్ ఉంది. మేము కూడా వీళ్ళకి వెళ్తాం. దిశ మీటింగ్ అంటే ఎందుకంటే కొత్త జిల్లా చాలా అభివృద్ధి జరుగుతుంది. జియోగ్రఫికల్గా చూస్తే మన కొత్త ఏర్పాటు జిల్లాలో సెంట్రల్గా బ్రహ్మాండంగా ఉండే జిల్లా మన జగిత్యాల. అదేవిధంగా నేను అనుకుంటా కొత్తగా ఏర్పడ్డ జిల్లాలో అత్యధిక పాపులేషన్ ఉన్న జిల్లా కూడా జగిత్యాల అయి ఉంటుంది. 15 లక్షల పాపులేషన్. చాలా మటుకు జనాభా 5 లక్షలతోటి 6-7 లక్షలతోటి 9 లక్షలతోటి చేసింది. ఈ 15 లక్షలతోటి ఆయన జిల్లా 20 మండలాలు 5 మున్సిపాలిటీలు ఉన్నది. సో దీనిపైన పట్టణం పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. గతంలో కూడా చెప్పడం జరిగింది. వారు కూడా ఇప్పటికే కొన్ని కార్యక్రమాలు తీసుకుంటున్నట్టు తెలిసింది. మరొకసారి వారికి నా తరఫున జగిత్యాల నియోజకవర్గ ప్రజల పక్షాన మరి కొన్ని రిప్రజెంటేషన్స్ ఇస్తూ, గౌరవ
మున్సిపల్ చైర్మన్ గారిని మాట్లాడవచ్చు. ట్యాంక్స్ భూమి పూజ నిర్మాణానికి ఇక్కడికి విచ్చేసిన గౌరవనీయులు ముఖ్య అతిథులు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు జగిత్యాల సెలెక్ట్ అవ్వడం అనేది ఇది చాలా అదృష్టంగానే భావించాలి. ఎందుకనంటే దీనికి ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఎంతో కృషి చేస్తేనే ఈరోజు జగిత్యాలకి ఇది సెలెక్ట్ అయింది. కాబట్టి మరి దాంతోపాటు 3 ట్యాంకులు మనం ఒకటి ఇక్కడ అండ్ ఇంకొకటి ధర్మసముద్రం దగ్గర మరి ఇంకొకటి ఎస్కేనా డిగ్రీ కాలేజ్ దగ్గర మనం నిర్మించుకోబోతున్నాము. మరి 2 ట్యాంకులు 15 లక్షలు కూడా నిర్మించుకోబోతున్నాం. అది 1,00,000 లీటర్లతోటి ధర్మసముద్రం దగ్గర నిర్మించుకోబోతున్నాం. అట్లాగే మరి పైప్ లైన్ గత 50 సంవత్సరాల నుండి మనకు చాలా పురాతనం పైప్ లైన్ ఉంది. కాబట్టి దీంతో పాటు మనకి కొత్త కలెక్షన్లతో పాటు అట్లాగే ఈ సంపు ఈ ట్యాంక్స్ మనకి చాలా సంవత్సరాల నుంచి వెళ్ళి పురాతనంగా ఉంటున్న ఈ ట్యాంక్ ఏదైతే ఉందో కొంచెం లీక్ అయింది. కాబట్టి ఇక్కడ కూడా ట్యాంక్ కట్టుకోవడం జరుగుతుంది. ఇంకా 2 చోట్ల కూడా ట్యాంక్ కట్టుకోవడం జరుగుతుంది. అట్లాగే ఇంకా సార్ మీకు కూడా ఒక రిక్వెస్ట్ ఉంది. మరి పెరుగుతున్న జనాభాతో ప్రకారం మరి ఎట్లాగో మనకు అమృత్ సెలెక్ట్ అయింది. ఎందుకంటే నిరంతరం మన 365 రోజులు జగిత్యాల పట్టణానికి స్పెషల్ ఏంటంటే ఎప్పుడు కూడా మనం మిషన్ భగీరథ కూడా మనకు తోడైంది. కాబట్టి మనకు నీళ్ళ సదుపాయం చాలా బాగుంది. ఈ పైపులు ఏంటంటే చాలా చోట్ల మనకి చెడిపోయి ఉన్నాయి. కాబట్టి అండర్ డ్రైనేజ్ పైపులు, సో దాంతో ఇప్పుడు మనం ఇది వేసుకోవడం జరుగుతుంది. అట్లాగే మనకు పెరిగిన జనాభా ప్రకారం ఇప్పుడు మనకి స్మార్ట్ సిటీ కిందకి మీరు మాకు ఈ జగిత్యాలను సెలెక్ట్ చేస్తే ఇంకా ఇంకా సంతోషంగా మేము ఉంటాం సార్. జగిత్యాల పట్టణ ప్రజలు కూడా ఎంతో సంతోషంగా ఉంటారు. గతంలోనే ఇది జరగాల్సింది కానీ కొన్ని కారణాల వల్ల జరగలేకపోయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు మాత్రం చాలా పాపులేషన్ పెరిగింది సార్. ఇక్కడ 1,50,000 వరకు మనకు టర్న్ ఓవర్ ఉండుంటే సార్ 2011 సెన్సెక్స్ ప్రకారం మాత్రమే మనకి ఇక్కడ జనాభా ఉంది. కాబట్టి కౌంటింగ్తో సో ఇంకా మనకి 2021 మనం కౌంట్ చేసుకుంటే 2023ది కౌంట్ చేసుకుంటే మనకు 1,50,000 అబౌవ్ ఉంటుంది సార్. దాంతోపాటు మనకు బయట నుంచి గ్రామాల నుంచి వచ్చిపోయే వాళ్ళు ఖచ్చితంగా 20,000 నుంచి 50,000 వరకు ఉంటారు సార్. సో మనకి ఆల్మోస్ట్ ఒక 2 లక్షల జనాభా వరకు వచ్చిపోతూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా మన జగిత్యాలని మీరు అమృత్ సిటీకి మన స్మార్ట్ సిటీ కిందికి మీరు సెలెక్ట్ చేస్తే ఇంతకంటే మంచి అదృష్టం మాకేమీ ఉండదు. సో ఖచ్చితంగా మీరు అమృత్కి మీరు సెలెక్ట్ చేయాలి, అలాగే స్మార్ట్ సిటీ కింద మీరు సెలెక్ట్ చేయాలని చెప్పేసి మిమ్మల్ని సందర్భంగా కోరుకుంటూ మరి మా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది సార్. థ్యాంక్ యూ. రామగుండం కార్పొరేషన్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఈ నిధులు ఉపయోగించుకునే విధంగా వెసులుబాటు ఇచ్చాడు. ఇక్కడ ప్రపోజల్స్లో కొంత మాకు సమాచారం లేకపోవడం కావచ్చు, అధికారులలో కొంత సమన్వయ లోపం కావచ్చు జరగలేదు సార్. మరి ఇంత పెద్ద మొత్తంలో దాదాపు 5,500 కోట్ల రూపాయలతోటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రాజెక్టులో భాగంగా డెఫినెట్గా మనకు కొంత సేవింగ్ ఉంటుంది సార్. అందులో మాడిపోయేసి ఎట్లయితే రామగుండంకి ఇచ్చారో ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వచ్చే విధంగా ఎస్టిమేట్స్ ప్రిపేర్ చేయించే విధంగా మీ వంతుగా పూర్తిగా ప్రయత్నం చేస్తే జగిత్యాల ప్రజలు ఎన్నడూ కూడా మర్చిపోరు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావాలనే ఆకాంక్ష చాలామందికి ఇక్కడ జగిత్యాల పట్టణ ప్రజలకు ఉంది. ఇక్కడ పాత పట్టణం మీకు తెలియదు కాదు, నిజామాబాద్లో మీరు చాలా సీనియర్ నాయకుల కుటుంబం నుంచి వచ్చినారు. చిన్నగా ఉంటాయి ఆ రోడ్లతో పాటు డ్రైనేజ్ అంతా కూడా అండర్ గ్రౌండ్ చేస్తే కొంచెం ఆ గల్లీలు కూడా పెద్దగా అయిపోతాయి, పెద్ద రోడ్లు కూడా బాగుంటాయి. దాంతోపాటుగా కృష్ణారి గారు కౌన్సిలర్ సీనియర్ వారి ఒక కోరిక ఉన్నది, వారి తరఫునిగా మళ్ళీ లేట్ అవుతుంది నేను చెప్తా ఉన్నా. ఇది నేషనల్ హైవే సార్, జాతీయ రహదారి కింద వస్తుంది. డ్రైనేజ్ లేదు, ఆ డ్రైనేజ్ ఒకటి దీంట్లో మంజూరు చేయించాలి. చాలా ఇబ్బంది అవుతుంది సార్, అది పెద్ద డ్రైనేజ్ ఉంటుంది. కొంతవరకు నేను చేయించిన ఎక్కడెక్కడైతే ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా చేయించడం జరిగింది. సో మిగతాది దయచేసి తమరు కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా కొంత మంజూరు చేయాలి. ఇక్కడ చాలా పెద్ద మొత్తంలో కోట్లలో అవుతుంది కాబట్టి చొరవ తీసుకోవాల్సింది కోరుతూ 20 లక్షలు స్టేట్ షేర్ అంటే రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా 20,58,00,000 కేంద్ర ప్రభుత్వ నిధులతోటి ఏదైతే కార్యక్రమం తీసుకువస్తున్నామో. జై శ్రీరామ్. సోదరులు జగిత్యాల్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ గారు, మున్సిపల్ చైర్మన్ సోదరిమణి జ్యోతి గారు, మాజీ మున్సిపల్ చైర్మన్ జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు మురపల్లి సత్యనారాయణరావు గారు, భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్ కృష్ణహరి గారు, మున్సిపల్ కౌన్సిలర్ సోదరులు మరియు వివిధ పార్టీ శ్రేణులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఈ కాట్లతో ద్వారా డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ
ఫెసిలిటేషన్ కోసం జగిత్యాల పట్టణ ప్రజలందరికీ కూడా నేను ఈ ఇనాగ్రేషన్ ఫౌండేషన్ స్టోన్ వేసినందుకు ఇవాళ వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తాను. అన్ని డీటెయిల్స్ అన్నీ కూడా ఎమ్మెల్యే గారు మీ ముందర ఉంచిండ్రు, మున్సిపల్ చైర్మన్ గారు, చైర్పర్సన్ గారు మీ ముందర ఉంచిండ్రు. దిశ కార్యక్రమం టైం అయిపోయింది కాబట్టి నేను తొందరగా ముగిస్తాను. ఫస్ట్ టైము ఒక మంచి ప్రభుత్వం మారింది అన్న ఫీలింగ్ వచ్చింది రాష్ట్రం. ఎమ్మెల్యే గారు చాలా హుందాగా మా పైసలు మీ పైసలు అని కాకుండా మన పైసలు అన్న ధోరణిలో మాట్లాడింది. కాబట్టి అన్నీ కూడా ప్రజల పైసలు ప్రజలకే చేరుతాయి. ఎక్కడ కూడా లీకేజీలు లేకుండా, కరప్షన్ లేకుండా మా ప్రజాప్రతినిధులు మేమందరం కూడా ఆఫీసర్లతోటి కోఆర్డినేషన్ చేసుకుంటూ తొందరగా పనులు చేసుకొని మంచి క్వాలిటీతో పని చేసుకొని ప్రజలకు అందించే బాధ్యత మా మీద ఉంటుంది. అంత మటుకు మేము చేస్తే చాలు. రెండో విషయము, ఎమ్మెల్యే గారికి ఇక్కడ ఉన్న మున్సిపల్ చైర్మన్ గారికి అదే లైన్లో మా మేడం కూడా ఉంటుంది, శ్రావణి మేడం, మా సోదరిమణి. ఎప్పుడు వచ్చినా ఎంపీ మీద ప్రెషర్ బాగా పెడతారు. ఈ పని, ఆ పని, ఈ రిప్రజెంటేషను, ఆ రిప్రజెంటేషను. దానికోసం కూడా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఈ పేరు నాకు కూడా ఉంది ఢిల్లీలో. అమిత్ షా గారు ఇక్కడనే అన్నట్టున్నారు, మీ ఎంపీ మా అందరితో కొట్లాడుతారా మీ నియోజకవర్గం కోసం అని. కొరుట్లలో, మేడిపల్లిలో పీయూష్ గోయల్ గారు మా నాయన ఓ రోజు మా హాస్పిటల్ ఉన్నప్పుడు చూడనీకి వచ్చిండు. వచ్చి అరవింద్ని చూస్తే భయం అవుతుంది మాకంటే ముందు మా ఆఫీస్ వచ్చి కూర్చుంటాడని. సో ఈ రకమైన ప్రజాప్రతినిధులు ఉన్నప్పుడు అదే ప్రజలకి మేలు జరుగుతుంది. కాబట్టి వీళ్ళు నా మీద ప్రెషర్ ఎప్పుడు వచ్చినా కూడా ఏదో రిప్రజెంటేషను, ప్రజలకు మేలు జరిగే కార్యక్రమాల గురించి చెప్పడము, ప్రెషర్ బిల్డప్ చేయడము, పని చేయించుకోవటము, ఇటువంటి క్వాలిటీస్ ఉన్న నాయకులు ఉన్నందుకు కూడా అందరికి కూడా జగిత్యాల ప్రజలకు కూడా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా. దిశ కార్యక్రమానికి వెళ్లాల్సింది కాబట్టి మరోసారి ఈ డ్రింకింగ్ వాటర్ కార్యక్రమాన్ని చేపట్టినందుకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు. సిటీ విషయంలో నాకు తెలిసినంత వరకు స్మార్ట్ సిటీ కూడా కొంచెం కొత్త కాన్సెప్షువలైజ్ అవుతున్నట్టు అది. కాబట్టి ఇవన్నిటికి కూడా తప్పకుండా జగిత్యాల పట్టణాన్ని మనం స్మార్ట్ సిటీ చేసుకుందాము. ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా నేను ఈసారి పార్లమెంట్ సెషన్లో మాట్లాడి వీలైనంత ఫండింగ్ కేంద్రం నుంచి వచ్చేటట్టు నా పూర్తి ప్రయత్నం నేను తప్పకుండా చేస్తాను. సార్